ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ ద్వారా వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. మహాశివరాత్రి అంటేనే అద్భుతమైనటువంటి పర్వదినము. సాధకులకు కావలసినటువంటి బలాన్ని, సాధకులకు కావలసినటువంటి వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి తిథి మన మహాశివరాత్రి. సో ఈ మహాశివరాత్రి సందర్భంగా శివుడు అష్టమూర్తిగా మనకు ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆకాశలింగంగా చిదంబరంలో, పృథ్వీలింగంగా కంచీపురంలో, వాయులింగంగా శ్రీకాళహస్తిలో, అగ్నిలింగంగా తిరువణ్ణామలైలో, జలలింగంగా జంబుకేశ్వరంలో, సూర్యలింగంగా కోణార్కులో, చంద్రలింగంగా సీతాగుండంలో అష్టరూపాలను ధరించి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రణవనాదమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఈరోజు జపించడం ద్వారా మనలో అద్భుతమైనటువంటి శక్తులు మేల్కొని శివునికి దగ్గరగా జరగడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ స్థితిలో మనకు ఉత్తర ధ్రువంలో కూడా నక్షత్రాలన్నీ కూడా ఒక లింగాకారంగా ఏర్పడడం అనేటువంటిది ఖగోళ శాస్త్రపరంగా నిరూపించినటువంటి సత్యం. కాబట్టి ఈరోజు చేసేటువంటి సాధన, ఈరోజు చేసేటువంటి ధ్యానము, ఈరోజు చేసేటువంటి పూజ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి శివునితో మనము ఏమైతే తప్పులు చేశామో వాటిని ఇంక నుంచి నేను చెయ్యను అని చెప్పేసి ఆ విధంగా చేస్తే కోటి జన్మల పాపాన్ని ఆయన తీసేస్తాడు. సో మనం ఏదైతే తప్పులు చేశామో, స్వామి తెలిసి తెలియక నేను ఎన్నో తప్పులు చేశాను, ఈ తప్పులను మన్నించండి, ఇంక నుంచి నేను చేయను అని చెప్పేసి మనము చేతులెత్తి ఓం నమ శివాయ అంటే భగవంతుడు సదా మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయాన్ని సందర్శించి భగవత్ కృపకు పాత్రులు కాండి అని ఓం నమ శివాయ.